యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. మహీంద్రా ఎర్త్ మాస్టర్ స్మార్ట్ 50 వెహికల్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మీకైతే మహీంద్రా కంపెనీ వారి ఎర్త్ మాస్టర్ స్మార్ట్ 50 వెహికల్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ సరికి మహీంద్రా కంపెనీ వెహికల్ మంచి నీట్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2022 మోడల్ బండి. 2022లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ తీసుకొని 3 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. వెహికల్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఈ బండి వచ్చేసరికి 2022 మోడల్ బండి. ఈ వెహికల్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు, పేపర్స్ క్లియర్గా మంచి స్పాట్లో ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. వెహికల్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70 నుంచి 80% టైర్లు అయితే టైర్లు కొన్ని నీట్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే టైర్లు మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. బకెట్ కానీ హైడ్రాలిక్ కానీ అంత మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఎటువంటి రిపేర్ అయితే లేదు. ఈ వెహికల్కి ఎటువంటి డ్యామేజ్ కూడా కాలేదని ఓనర్ చెప్పడం జరుగుతుంది. పేపర్లు అయితే మంచి క్లియర్గా నీట్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి కండిషన్ కూడా నీట్గా ఉంది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసరికి 4100 గంటలు మాత్రమే తిరిగింది. ఓన్లీ 4100 అవర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే తిరగడం జరిగింది. మంచి నీట్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామంలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని సూర్యాపేట డిస్టిక్ చిలుకూరు విలేజ్లో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. ఈ వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 21,50,000 మాత్రమే చెప్తున్నారు. 2022 మోడల్ బండి 21,50,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. వెహికల్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. ఈ వెహికల్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. వెహికల్ ఉన్న లొకేషన్కి వెళ్ళి వెహికల్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.